ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించిన హైడ్రా అధికారులు స్థానిక రెవెన్యూ మరియు పోలీస్ అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించిన అధికారులు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం, చర్లపటేల్గూడ గ్రామాల్లో ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అక్రమ నిర్మాణాలను తాము కూల్చేయకముందే యజమానులే సరైన నిర్ణయం తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ. హైడ్రా బృందంతో పాటు ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. అన్నీ రాసాను, ఇవన్నీ ఎఫ్ఐఆర్ ఇచ్చారండి. ఫిల్లింగ్ అయింది ఇక్కడ. దీన్ని ఎఫ్ఐఆర్ లేదని చెప్పడానికి లేదు, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉన్నారు వీళ్ళని నేను ఇచ్చాను. రిపోర్ట్ ఇచ్చాను. కేసు డిస్మిస్ చేశారు. కేసు డిస్మిస్ చేశారు. మనకు మనం ఒకటి ఏంటంటే మట్టి తీయలేకపోయాం. మరి చేసిన దానికి ఏం జనరల్ ఏం ప్రొసీజర్ ఏం చేస్తారు? వాళ్ళే తీయాలి సార్, కానీ వాళ్ళు తీసుకోలేదు. ఎఫ్ఐఆర్ చేశారు, ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేసి మేము ఆ డిస్మాంట్లింగ్ అంటే కాంపౌండ్ వాళ్ళు చేసాం సార్. అక్కడ సెక్షన్ ఉంటే తీపిస్తున్నాం సార్, కొట్టేపిస్తున్నాం. మట్టి తీయాలి. డంపింగ్ పెద్ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ మున్సిపల్ కదా సార్. మాకు ఇంత డంపింగ్ ఓవర్ చేస్తారా? మనం చేస్తామని చెప్పండి. చూస్తున్నాం సార్, అసలు నో రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా ఎక్స్ అని మాకు పర్సన్ అవసరం లేదు, మా చెరువులో ఉన్నారో లేదా చూస్తాం అంతే. ఎక్స్ మనం ఒక పర్సన్ ఎందుకు కామెంట్ చేయాలి, కానీ బట్ మా ఎయిమ్ గవర్నమెంట్ ఎయిమ్ కూడా అదే. అర్థమవుతుందా?